ఈ రోజు నీ శరీరంలో దేవుని కార్యాలు చేయడానికి ఏదైతే సహకరించట్లేదు, ఈ శరీరంలో ఏదైతే దేవుని పనుల మీద దృష్టి పెట్టకుండా చేయలేకపోతుందో, నీ శరీరంలో దేవుని అనుభవాలను పొందుకోకుండా నీ శరీరం అవయవంలో ఏదైతే నిన్ను అడ్డుపడుతుందో గురించి నువ్వు ప్రార్థించి, ప్రభువా నా శరీరంలో ఈ బంధకము నన్ను వెంటాడుతుంది, శరీరంలో ఈ బలహీనత నన్ను వెంటాడుతుంది, నా శరీరంలో ఈ కోరిక నన్ను వెంటాడుతుంది, నేను పాపం నుంచి పరిగెత్తుకు పోవాలని చూస్తున్నాను కానీ అది నన్ను బంధకాల నుంచి బయటకు రానివ్వదు. ఈ శరీరాన్ని ఎలా ఉంచాలి ప్రభు అని చెప్పి మన జీవితాలను బాగు చేసుకో. అసేనాథ్ తన భార్య అయిన అసేనాథ్ కోసం తన యొక్క జీవితాన్ని తోటిపరి భార్య నుంచి ఎలా పరిగెత్తుకుపోయి కాపాడుకున్నాడో తనకి తెలుసు. ఎవరి కోసం? తన భార్యకు మాత్రమే తన శరీరం దక్కాలనుకున్నాడు, తన భార్యకు మాత్రమే తన శరీరాన్ని అప్పగించాలనుకున్నాడు. నేటి దినాల్లో ఎంతమంది వేరే వాళ్ళు భార్యలను ఆశించారు, నేటి దినాల్లో భర్తను విడిచి వేరే వాళ్ళని ఎంతమంది ఆశించట్లేదు. ఎవరి కోసం అంటే నీ శరీర కోరికను బట్టి ఇవన్నీ నువ్వు తెచ్చుకున్నావు.